నమస్కారం. ఎల్కే న్యూస్ కి స్వాగతం. దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. ఇక వార్తల్లోకి వెళ్తే, బచ్చుపేటలో వేంచేసియున్న శ్రీ భూ పరివార సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో కళ్యాణోత్సవములలో భాగంగా ఆదివారం రాత్రి స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ముత్తేవి రవికాంత్ భార్గవి దంపతులు పీటలపై కూర్చుని కళ్యాణం నిర్వహించారు. దేవస్థానము స్థానాచార్యులు ముత్తేవి శశికాంత్, కాండూరి లక్ష్మీ నరసింహాచార్యులు బ్రహ్మత్వము నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపిన సంక్షేమ సారథి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వైఎస్ఆర్ సిపి నియోజకవర్గ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి కిట్టు అన్నారు. నగరంలోని 41వ డివిజన్ బలరామునిపేటలో ఆదివారం సాయంత్రం ఆయన ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి గత 58 నెలల వైఎస్ఆర్ సిపి పాలనలో ప్రతి కుటుంబానికి జరిగిన సంక్షేమ మేలును వివరించారు. జరిగే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు తనకు ఫ్యాన్ గుర్తుపై 2 ఓట్లు వేసి అఖండ విజయం చేకూర్చాలని కోరారు. డివిజన్ కార్పొరేటర్ లంకా సూరిబాబు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. మచిలీపట్నం పార్లమెంట్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి వల్లభనేని బాలశౌరిని మచిలీపట్నంలో ఆయన కార్యాలయంలో ఆదివారం పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కలుసుకుని వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి మచిలీపట్నం పార్లమెంట్ ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ కృష్ణా జిల్లాను అభివృద్ధి, సంక్షేమ పదంలో ముందుకు నడిపిస్తూ జిల్లాలో నూతనంగా పరిశ్రమలను ప్రోత్సహిస్తూ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ అన్ని వర్గాల ప్రజలకు ఏ సమస్య ఉన్నా వారికి అందుబాటులో ఉంటూ ప్రజల అవసరాలను తీరుస్తూ ముందుకు వెళ్లడమే లక్ష్యం అన్నారు. కృష్ణా జిల్లా అభివృద్ధి, సంక్షేమం కోసం ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఎంపీ బాలశౌరి అన్నారు. ఫణికుమార్, మాదివాడ రాము, కొట్టే వెంకట్రావు, అహ్మద్ భాషా, రాజశేఖర్, నాని తదితరులు పాల్గొన్నారు.